గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని ఎవరైనా కానీ గోల్డ్ కొంటున్నారా? మరి దానివల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ దీని గురించి మాట్లాడుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కూడా చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఆయనైతే మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్, అలాగే యాంఫీ రిజిస్టర్. మరి సార్ని అడిగి తెలుసుకుందాం. ఏంటంటే గోల్డ్ ఇప్పుడు ఎంత రేట్ పెరుగుతుందో అర్థమైపోతుంది. మరి చాలామంది కూడా ఇది చేస్తూ ఉన్నారు. తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, గోల్డ్ రేట్ పెరిగిపోతూ ఉందంటే ఇంకా పెరిగిపోతుందేమో అన్న భయంతో చాలామంది కూడా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసుకొని గోల్డ్ని కొంటూ ఉన్నారు. మరి ఇలా కొనడం వల్ల ఏమన్నా బెనిఫిట్టా, లేకపోతే ఇట డిసడ్వాంటేజెస్ ఏమైనా ఉంటాయా? సార్, గోల్డ్ క్రెడిట్ కార్డ్ వాడి కొనడం అనేది బెనిఫిట్స్ ఉంటుంది, డిసడ్వాంటేజెస్ కూడా ఉంటుందండి. ఓకే, మనం రెండు గురించి మాట్లాడదాం. ఓకే సార్. ఫస్ట్ ప్రజెంట్ సినారియోలో మనం గోల్డ్ గురించి మాట్లాడుకుంటే సార్ చాలా ఎక్కువ ప్రైస్లో ఉంది. ఇది ఎవరినైనా థ్యాంక్ చేయాలంటే ట్రంప్ గారిని థ్యాంక్ చేయాలి. ఏంటి సార్ పెరుగుతూ ఉందంటే మనం థ్యాంక్స్ ఎందుకు చెప్పుకుంటాం? ఎందుకంటే ఆయన చేసిన ట్రేడ్ వార్ వల్ల మార్కెట్ డౌన్ అవడం వల్ల గోల్డ్ పెరిగింది. వైస్ వర్సా ఉంటుంది. ఎప్పుడైతే ఈక్విటీ మార్కెట్స్ పెరుగుతుందో గోల్డ్ తగ్గుతుంది, ఈక్విటీ మార్కెట్స్ పడుతుందో గోల్డ్ పెరుగుతుంది. రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఏంటంటే సార్, ఎవరైనా ఒక కస్టమరు క్రెడిట్ కార్డు వాడి గోల్డ్ కొంటే అడ్వాంటేజెస్ ఏంటని మాట్లాడతాం. ఓకే. ఒకటి ఏంటంటే సార్, మనం ఒక తులం గోల్డ్ కొనాలన్నా ₹1,00,000 పెట్టుకోండి, సుమారుగా 95 ఎంత పెట్టుకోండి. అది పట్టుకుని ఒక తులంగా ఏం రాదు, 2 తులాలు మినిమం. 2 తులాలు అంటే 2 లక్షలు. క్యాష్ పట్టుకుని వెళ్ళడం కష్టం కదా సార్. రైట్. నాట్ సేఫ్. క్రెడిట్ కార్డ్ వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా ఉండేది డెబిట్ కార్డ్ ఉంటుంది, కానీ క్రెడిట్ కార్డే ఫస్ట్ తీస్తారు. ఎందుకంటే కన్వీనియంట్, ఎప్పుడు ఆయన జాబ్లో ఉంటుంది. రైట్. ఓకే. రెండోది, కార్డ్ ఎప్పుడైతే మనం వాడతామో ఈ క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసిన వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఒక రివార్డ్ పాయింట్స్ అని పెడుతుంటారు. అవును సార్. ఇంత కొంటే ఇంత రివార్డ్ పాయింట్స్ వస్తాయి, తర్వాత వాడుకోవచ్చు మీరు. లేకపోతే కొంచెం ఇంత ఖర్చు పెడితే మీకు ఇంత క్యాష్ బ్యాక్, సినిమా టికెట్లో లేకపోతే పాప్కార్న్లో ఏదో ఒకటి, లేదంటే క్యాష్ బ్యాక్. సెకండ్ అడ్వాంటేజ్. మూడోది ఏంటంటే సార్, అప్పుడప్పుడు బోనస్లు ఇస్తుంటారు. సైన్ అప్ బోనస్ లాగా, ఎందుకు ఎక్కువ ఇంత ఖర్చు పెడితే ఇంత కొంత ఏదో ఆఫర్ లాగా ఇస్తుంటారు బోనస్. క్రెడిట్ కార్డ్ ఎప్పుడైతే మనం వాడతాం సార్, జనరల్గా ప్రతి ఒక్కరు వాడతారు క్రెడిట్ కార్డ్. ఇప్పుడు మనం బిల్లులు కట్టుకోవాలన్నా చేసుకోవాలన్నా క్రెడిట్ కార్డు వాడతాం. ఇప్పుడు క్రెడిట్ కార్డు వాడేటప్పుడు మనకి ఒక ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది ఉంటుంది. 30 to 45 days ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ ఉంటుంది. ఓకే. దాని లోపల కట్టేస్తే అడ్వాంటేజ్, మీకు 30 to 45 days మీకు వస్తుంది. రాకపోతే డిసడ్వాంటేజెస్ ఉంది, తర్వాత మాట్లాడదాం. అది కాకుండా సార్, ఎప్పుడైనా ఒక క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఏదైనా కొన్నాం అనుకోండి, ఫర్ గోల్డే కొన్నాం అనుకోండి, కొన్ని బ్యాంక్స్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుంటుంది, థెఫ్ట్ అగెన్స్ట్ థెఫ్ట్ కానీ ఇలాంటి ఆప్షన్స్ కొన్ని బ్యాంక్స్ ఇస్తుంటాయి. అలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు 10 లక్షలు పెట్టి గోల్డ్ కొన్నారు, ఇది నెక్స్ట్ అడ్వాంటేజ్ అండి. ఎప్పుడైతే 10 లక్షలు పెట్టి కొన్నారో, మీరు దాన్ని మీద డబ్బులు లేవు, కానీ మీ కార్డ్ లిమిట్ ఉంది, 10 లక్షలు 20 లక్షలు ఉన్నాయి. మీరు 10 లక్షలు 20 లక్షలు పెట్టి కొనేసారు. నెక్స్ట్ మంత్ మీరు ఈఎంఐ కట్టలేరు. అది అంటే మీకు ఫ్రీ పీరియడ్ అంతా 30 to 45 days. అంతలో ఒకటి కట్టాలి. డబ్బులు లేనప్పుడు ఏం చేస్తారు, మీరు దాన్ని తీసుకుని వెళ్ళి ఈఎంఐ కన్వర్ట్ చేస్తారు. రైట్. ఈఎంఐ కన్వర్ట్ చేస్తే మీకు ఆప్షన్స్ ఏంటి, మళ్ళీ యూ హ్యావ్ టు పే ఇంట్రెస్ట్. సో ఏదైతే మీరు ఈ అడ్వాంటేజ్ ఇక్కడ ఏంటంటే ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు, అంతే. ఇంట్రెస్ట్ గురించి మనం అది డిసడ్వాంటేజ్ వస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ కండిషన్స్, ఇప్పుడు కొంతమంది దగ్గర ఏంటంటే డబ్బులు ఉండవు, ఇందాక మాట్లాడుకున్నట్టుగా, కానీ మార్కెట్ కండిషన్స్ ఫేవరబుల్గా ఉంది వాళ్ళకి. అంటే తక్కువ ప్రైస్కి గోల్డ్ దొరుకుతుంది. ఏం చేస్తారు, డబ్బులు లేవు, క్రెడిట్ కార్డ్ వాడేస్తారు. ఎప్పుడైతే ఆ క్రెడిట్ కార్డు వాడి కొంటారో గోల్డ్, మనం క్యాలిక్యులేట్ చేసింది అప్పుడు ప్రైస్ ఒకటే క్యాలిక్యులేట్ చేస్తాం మనం. అంటే గోల్డ్ ఇంత ప్రైస్ తక్కువకి వస్తుంది కదా, కార్డుతో వాడేద్దాము, తర్వాత చూసుకుందాం అని చేస్తారు.
ఎవరైతే ఇమీడియట్గా 30 to 45 days ఫ్రీ పీరియడ్లో కట్టేయగలుస్తారో ఓకే. కానీ ఎవరైతే కట్టలేరో వాళ్ళు మిగతా ఛార్జెస్ కూడా అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఎంత పడుతుంది అనేది చూసుకోవాలి. ఓకే. సరే, ఇప్పుడు అడ్వాంటేజెస్ అయిపోయింది. డిస్అడ్వాంటేజెస్కి వెళ్దాం. ఎప్పుడైతే మీరు ఆ 30 to 45 days దాటిపోతుందో ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హై ఉంటుంది. ఓకే. క్రెడిట్ కార్డ్స్, రైట్. ఇక్కడ క్రెడిట్ కార్డ్ వాడేటప్పుడు మీకు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఏదైనా ఉందా లేదా చూసుకోండి. ఓ, అట్లా కూడా ఉంటుందా సార్? ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. ఓకే. సో ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇప్పుడు మీరు ఈ చిన్న చిన్న రెస్టారెంట్కి వెళ్ళి ఇది అడిగినా కొంతమంది ఇంకా అడుగుతున్నారు 1.2%, 1.2% నేను తీసుకుంటామండి. ప్రాసెసింగ్ ఛార్జ్ వాళ్ళకి పడుతుందని చెప్పి మన మీద వేస్తున్నారు అది. సో యాక్చువల్ వాళ్ళు బేర్ చేయాలి. సో కస్టమర్స్ మీద వేస్తుంటారు. ఆ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉన్నాయా లేదా చూసుకోండి. అది కాకుండా సార్ ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ పెట్టారు. ఎవరైతే గోల్డ్ తీసుకుంటారో దాన్ని ఈఎంఐ కన్వర్ట్ చేయొద్దని. ఓకే. ఆర్బీఐ రిస్ట్రిక్షన్స్ ఉంది. సో జనరల్గా ఈ క్రెడిట్ కార్డ్స్ కొనేటప్పుడు ఆ గోల్డ్ పర్చేస్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేయొద్దని చెప్పారు. కానీ కొంతమంది జ్యువెలరీస్ ఏంటంటే అడిషనల్ బెనిఫిట్స్ ఇవ్వడానికి చేస్తుంటారు. బట్ ఈ ఆర్బీఐ ఒక రిస్ట్రిక్షన్స్ అయితే ఉంది దీనికి. ఓకే. ఓకే. ఇది కాకుండా ఎప్పుడైతే మన దగ్గర క్రెడిట్ కార్డు ఉంటుందో మనం ఓవర్ స్పెండింగ్ చేస్తాం. అంటే మనకు కావాల్ది, అంటే మనకు అవసరం లేదు అసలు గోల్డ్, కానీ మీరు కొనేస్తారు. సింపుల్గా చెప్పాలంటే 2 తులాలు కొనడానికి పోయినప్పుడు 5 తులాలు అయిపోతుంటుంది. మీకు రేట్ తక్కువ ఉంది కదా, మళ్ళీ రేపు పరుగుతుందో పడుతుందో తెలియదు అని చెప్పి ఎక్కువ కొనేస్తారు. ఓవర్ స్పెండింగ్ కార్డు ఉండడం వల్ల అది కూడా చేస్తుంటారు. అది కాకుండా సార్ ఎప్పుడైతే కొన్ని కార్డ్స్ ఇలాంటి రివార్డ్స్ కూడా ఏమో ఎక్స్క్లూజన్ ఉంటుంది, ఉండదు. రివార్డ్ పాయింట్స్ అని ఇందాక మాట్లాడుకున్నాం కదా, కొన్ని కార్డ్స్కి ఉంటాయి, కొన్ని కార్డ్స్కి ఉండదు. సో అదొక డిసడ్వాంటేజ్. అది కాకుండా సార్ నేను ఇందాక చెప్పినట్టుగా ఫీజు, సర్చ్ ఛార్జెస్ ఇవన్నీ చూసుకుంటూ ఒక గోల్డ్ అనేది కొనుక్కోవాలి. ఎప్పుడైనా కార్డ్ యూజ్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి, విత్ ఇన్ ఫ్రీ టైం పీరియడ్లో కొనుక్కొని కట్టేస్తానంటే వెల్ అండ్ గుడ్. ఓకే. దాన్ని ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకుంటూ మీరు కట్టాలనుకునేటప్పుడు ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. మీరు కొనిన గోల్డ్ ప్రైజే కాదు, మీరు కడుతున్న ఇంట్రెస్ట్ కూడా ఈఎంఐ కన్వర్ట్ చేసినప్పుడు ఇంట్రెస్ట్, దాని తర్వాత ప్రాసెసింగ్ ఫీజులు ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని అప్పుడు మీరు గోల్డ్ రేట్ పర్ గ్రామ్ ఎంత వేయాలి ఉందో క్యాలిక్యులేట్ చేయండి. మీరు అంతే కదా కడుతున్నారు. మీరు కొనింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 90,000 ఉందనుకోండి, 90,000 కొన్నారు మీరు, కానీ మీరు కార్డు కొన్నారు, కార్డు మీద మళ్ళీ ఇంట్రెస్ట్ కడుతున్నారు. సో ఆ ఇంట్రెస్ట్ అన్నీ కలిపి అప్పుడు పర్ గ్రామ్ గోల్డ్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకే. రైట్. సో ఆ విధంగా ఎవరైనా క్రెడిట్ కార్డు యూజ్ చేస్తూ ఈ గోల్డ్ కొనుక్కోవాలనుకునేటప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేస్తూ ప్లానింగ్ అనేది చేసుకోవాలి. లేదంటే ఈ తర్వాత సరే ఈ గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలనుకోండి, మనం చాలా విధాలుగా చేయొచ్చు. అంటే ఒక జ్యువెలరీ కావాలంటే మనం ఇచ్చేసుకోవాలి, కొనుక్కోవాలి, ఏ షాప్కి వెళ్ళి క్రెడిట్ కార్డు వాడి కొనుక్కోవాలి. బట్ ఇన్వెస్ట్ పరంగా చూసుకుంటే మనం ఫిజికల్ గోల్డ్, డిజిటల్ గోల్డ్ కూడా కొనుక్కోవచ్చు. ఓకే. దేర్ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగా. ఈ జ్యువెలరీ కావాలనుకున్నప్పుడు తప్పదు, బట్ అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చూసుకుంటూ క్రెడిట్ కార్డు వాడి తీసుకోమని చెప్తున్నానండి నేను. ఈ డబ్బులు ఉందనుకోండి, డబ్బులతో తీసుకోండి. అలాగో 30 to 45 days పీరియడ్ లేదు, మీరు ఆ టైంలో డబ్బులు మీ దగ్గర లేదు, క్యాష్, కార్డు వాడుకోండి. మీకు 30 to 45 days గ్రేస్ పీరియడ్ ఉంటుంది కదా, దాంట్లో కట్టేయండి. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే సార్, ఈజీ కదా మన కార్డు దిగానే తీసుకునేయడం ఈజీ, కానీ తర్వాత మరి డబ్బులు లేనప్పుడు మళ్ళీ కట్టాలంటే ప్రాబ్లం, మళ్ళీ ఇంట్రెస్ట్ ఎక్కువ కట్టుకోవాలి. ఇవన్నీ ఆలోచించుకుంటూ ప్లాన్ చేసుకోవాలి సార్ ఎవరైనా. ఓకే. సో మెయిన్గా అయితే అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే ఆ క్యాల్కులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా పడుతూ ఉంటుంది. ఈఎంఐగా కన్వర్ట్ చేసుకున్నప్పుడు మీరు అన్నట్టు ఆ ప్రాసెసింగ్ ఫీజు కానీ ఇలాంటివన్నీ తెలుసుకుంటూ ఉంటే అమ్మో, క్రెడిట్ కార్డ్ తీయకుండా మనం నార్మల్గా మనం ఎంత అనుకున్నామో అంత కొనుక్కుంటే బెటర్ అనిపించేలా ఉంది సార్. ఎప్పుడైతే క్రెడిట్ కార్డ్ అలవాటు అయిపోతుందో సార్, క్యాష్ తీరు. ఎప్పుడైతే క్యాష్ ఇవ్వడమే అలవాటు అవుతుంది, కార్డు అసలు కార్డు కూడా ఉండదు. అది నిజం సార్. మీరు చూడండి, కావాలంటే క్యాష్ ఇచ్చిన వాళ్ళ దగ్గర కార్డ్ హోల్డరే ఉండదు.
ఎవరి దగ్గర అయితే కార్డ్ హోల్డర్ ఉంటుందో క్యాష్ చాలా తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్. యా. సో నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే జ్యువెలరీ ఎంత కావాలో అంతే కొనుక్కోండి. అది క్రెడిట్ కార్డ్ అవనండి, క్యాష్ అవనండి, లిమిటెడ్గా. ఓవర్ స్పెండింగ్ వద్దండి. ఎక్కడైనా సరే ఏదైతే ఓవర్ స్పెండింగ్ ఉందో అలాంటిది మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. ఓకే. మీకు డిజిటల్ రూపంగా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో యూ ఇన్వెస్ట్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ డిజిటల్ గోల్డ్. సార్ ఈ సందర్భంలో జస్ట్ ఒక క్విక్ ఆన్సర్ అనేది కూడా మీ దగ్గర నుంచి ఒకటి కావాలి సార్. చెప్పండి. ఏంటంటే క్రెడిట్ కార్డు అంత అవసరమా మనిషికి? క్రెడిట్ కార్డు అవసరమా అంటే సార్, ఎవరైతే పర్ఫెక్ట్గా వాడగలుస్తారో చాలా ఉపయోగం ఉంటుందండి. ఎమర్జెన్సీ కేసెస్, ఇప్పుడు కొంతమంది అంటే ఈ జ్యువెలరీ కాదండి, మీరు ఎవరైనా ఒక ఫ్యామిలీలో ఒకరు హాస్పిటలైజ్ అయ్యారు, మీకు మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ లేదు, మీకు 5 లక్షలు ఖర్చు ఉంది, మీ దగ్గర పైసా లేదు, మీకు క్రెడిట్ లిమిట్ ఉంది, మీరు ఏం చేస్తారు? క్రెడిట్ కార్డ్ యూస్ చేస్తాం. సో అలాంటి సందర్భాల్లో అక్కడ లైఫ్ బతుకుతుంది, మీ లైఫ్ గివింగ్ ఎ లైఫ్. కానీ ఆ డబ్బులు లేదు మీద తర్వాత కట్టడానికి, మీరు ఏదో చేయాలి అంతే. కానీ అక్కడ ఉపయోగం, మీ క్రెడిట్ కార్డు ఉపయోగం చూడండి. సో ఏదో విధంగా ఎవరో దగ్గర నుంచి తీసుకుని రావడమో, లేకపోతే ఇది చేయడమో, లేకపోతే దాన్ని మళ్ళీ ఈఎంఐ కింద కన్వర్ట్ చేయడమో వేసి కట్టుకోవాలి అంతే. ఓకే. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. అది యూజ్ చేసేదాన్ని తగ్గట్టు మనకి ఉంటుందండి. ఇట్ వాస్ సో నైస్ సార్. ఏంటంటే క్రెడిట్ కార్డు యూజ్ చేయకూడదని మాత్రం అర్థమైంది బంగారం కొనేటప్పుడు మీరు చెప్పిన దాన్ని తగ్గట్టు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.